బీజేపీ టీడీపీ కూటమి వల్ల ఆశావహులు పెట్టింది. అందుకని చూడండి మీరు ఫ్లెక్సీలు కాలబెట్టడాలు, చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలు కాలబెట్టడాలు, చంద్రబాబు నాయుడు ఏమంటారు దాని మీద పాలాభిషేకం చేసిన వాళ్ళే రకరకాలుగా మాట్లాడడం, ఆఫీసులో మీరు దాడులు చేయడాలు, కుర్చీ విరగొట్టడాలు, ఇది కాంగ్రెస్ సంస్కృతి అనుకుంటున్నారు. కానీ టీడీపీ బలం పెరిగింది కనుకనే ఇవి జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. టీడీపీ బలం ఏమి లేకపోతే టికెట్లు అడిగే వాళ్ళే ఉండకపోయేవాళ్ళు కదా. కానీ టీడీపీ బలం పెరిగింది. ఈ పెరిగిన బలాన్ని ఎట్లా రక్షించుకోవాలి, ఎట్లా స్కోర్ చేసుకోవాలి, ఎట్లా ఒక దగ్గర ఉంచుకోవాలి. కప్పలతో అక్కడ రాజకీయాల్లో మీరు చూస్తున్నారు, వైసీపీ మీద అడిగిన చాలా మంది టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో అడిగిన వాళ్ళు చాలా మంది అటుపోతున్నారు, చూస్తున్నాం. అందుకనే జంపింగ్ జపాంగులు, కప్పల తక్కడ ఇవి ఇంకొక నెల రోజులు కొనసాగుతాయి అంటున్నారు. ఇప్పటికి కూడా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నువ్వే మా నాయకుడు అన్న వాళ్ళు రేపు పొద్దున ప్లేట్ ఫిరాయించి ఇటు పక్కన వచ్చే వాళ్ళు ఉంటారు. కొందరు మొన్నటిదాకా రకరకాల భయపెట్టి ఆడ రామకృష్ణ లాంటి వాళ్ళు వైసీపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చేరి అటు పక్కన షర్మిల పాట పాడి మళ్ళీ ఇక్కడికి వచ్చారు కదా. అందుకనే మనకి నెల్లూరు రాజకీయాలు అట్లా లేదు. నెల్లూరు రాజకీయాల్లో టీడీపీ వైపు వచ్చారు. అందుకనే ఇవన్నీ చూస్తుంటే మనకు కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం కానీ ఇట్లా చూసుకుంటే మీకు వీళ్ళందరూ కూడా రేపు ఎవరు అధికారంలోకి వస్తే వాడుకుంటాం సమస్య లేదు. తెలంగాణలో చూస్తున్నాం కదా, నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ పాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ వైపు, నిన్నటిదాకా మేయర్ గా పనిచేసిన వాళ్ళు అన్ని రకరకాలందరూ ఇటు వస్తున్నారు కదా. ఇది అధికారాన్ని వదిలిపెట్టి చేపలు కదా నీళ్లను వదిలిపెట్టి ఎట్లా బతకలేవు, ఈ నాయకులందరూ కూడా అధికారాన్ని వదిలిపెట్టి బతకలేరు. కనుక అధికారం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే, అధికారం ఉంటే అన్ని హావభావాలే మారుతాయి. రాధాకృష్ణ చూస్తున్నా, డ్రెస్సింగ్, మాట తీరు, తల ఎత్తుకోవడం, ఛాతీ విరవడం, ఇవన్నీ చూస్తుంటాం. అధికారం పోగానే ఒక్కసారి కునారిల్లిపోతాం. అసలు ప్రపంచంలో అన్ని ఓడిపోయినాం అనుకుంటారు. నిజంగా అధికారమే పరమావధి అనుకుంటారు. రాజకీయాలు ఇది సహజం అంటున్నాయి. అధికారంతో నిమిత్తం లేకుండా నేను ఎక్కడున్నా నా విలువ నాదే, రూపాయిలో రూపాయి అనుకున్నప్పుడు వేరు. రూపాయి మీద ₹1 పెట్టిన ₹1 అమ్మును వాడు వాళ్ళు ఉంటారు కొందరు. వాళ్ళు అధికారం వస్తే అన్ని చెలాయిస్తారు, అధికారం లేకపోతే ఇంట్లో పడుకుంటారు. అందుకని మనకు గతంలో సామెత ఉంది రాధాకృష్ణ, ఇద్దరు నాయకులు, ఇద్దరు దివంగతులు, వారి మీద చాలా గౌరవం ఉండి మాట్లాడుతున్నారు. చెన్నారెడ్డికో బాహర్ నై రఖనా, బీబీ రాజుకో అందరు నై రఖనా అని సామెత ఉన్నది కనుక. అంటే బీబీ రాజు గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నాయకుడు. ఆయన తెలంగాణ నాయకులను ఒప్పించిన వాడు. ఆయన లోపల ఉంటే అధికారం లోపల ఏమని చేయగలుగుతాడు, బయటకు ఉంటే ఏం చేయాలి. చెన్నారెడ్డిని బయట పెడితే పార్టీని ఆగం చేస్తాడు. అందుకనే చెన్నారెడ్డికో బాహర్ నై రఖనా, బీబీ రాజుకు అందరు నై రఖనా అని సామెత ఉన్నది. అట్లాగే ఇప్పుడు ఈ రెండు పార్టీలో కొందరు ఉండారు, కొందరు బయట పెట్టిన కష్టమే, లోపల పెట్టిన కష్టమే. అందుకనే పార్టీలో నాయకులందరూ అధికారం లోపల ఉందాం అనుకుంటున్నారు, అధికారం అనుభవిద్దాం అనుకుంటున్నారు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి వంతపడడానికి సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో జరగకపోవచ్చు, చంద్రబాబు నాయుడు వైసీపీలో జరగకపోవచ్చు, జనసేన నాయకుడు ఈ రెండు పార్టీల్లో ఏదైనా వస్తే రేపు పొద్దున బీజేపీ మద్దతిచ్చారు కదా, అంతకుముందు ఇట్ట బీజేపీకే. కానీ ఈ రెండు ప్రధాన పార్టీల నాయకులు అటు ఇటు పోకపోవచ్చు. మా అయితే 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. కానీ 100 మందిలో 80 మంది అవకాశవాదులే కదా, తమకు అధికారం కావాలి ఎట్లానే చేసి. కనుక ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ పోతారు. అందుకని వాళ్ళ టీడీపీలో టికెట్ల వేటలో ఇంత పంచాయతీ జరుగుతుందంటే టీడీపీ బలం ఖచ్చితంగా పెరిగింది. మరొక వైపు రామ్మోహన్ రావు గారు ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ కొంతమందికి ఎమ్మెల్యేలు కాకుండా ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది. సో వాళ్ళు దాంతో కూడా సంతృప్తి చెందట్లేదు ఆ అభ్యర్థులు. ఉదాహరణకి చూసుకోవాలనుకుంటే కనుక బాలశౌరి గారు చాలా మంది ఎంపీలు రాజీనామా కూడా చేశారు. ఎందుకు ఆ తెర వెనుకున్నటువంటి మతలు పెట్టి ఎమ్మెల్యే కంటే ఎంపీ దాని యొక్క స్థానం తక్కువ. రాబోయే రోజుల్లో ఎంపీల పాత్ర, ఏపీకి సంబంధించి ఎంపీల పాత్ర ఎలా ఉండబోతాం? నిజంగా రాజకీయాల్లో నల్లేరు మీద నడక అంటే నన్నెవరన్నా అడిగితే ఎంపీ కోరుకోవాలి లెక్కేది. కానీ రాజకీయాల్లో ఆకర్షణ ఎక్కడుంది అంటే ఎమ్మెల్యేకు ఉన్నది. ఎమ్మెల్యేలు రాజులుగా మారిపోయారు, నియోజకవర్గ రారాజులుగా మారిపోయారు. మంత్రి అయితే వాడికి ఎదురులేదు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, మంత్రి అయినా వాడి నియోజకవర్గం పక్క నియోజకవర్గంలో కూడా వేలు పెట్టడానికి వీలైన పరిస్థితి ఉంది వాళ్ళ. అది అర్థం కావడం లేదు వాళ్ళకి. చూడండి, గతంలో మంత్రులు అంటే ఒక జిల్లాలో 4 జిల్లాలో 5 జిల్లాలు మెయింటైన్ చేసేవాళ్ళు. మంత్రి వచ్చిందంటే ఓ 4-5 జిల్లాల పలుకుబడి ఉన్న వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్లకు సామాజిక సమీకరణలో మంత్రి పదవి వస్తుంది. కానీ వాళ్ళు పక్క నియోజకవర్గంలో పర్యటించాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి తీసుకునే పర్యటించాలి. వాస్తవం ఇది కదా, మనకు తెలుస్తూనే ఉంది కదా. కనుక ఈ పార్టీ దానికి ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం ఏంది, మంత్రి అవడం ఏంది, మంత్రికి ఉన్న అధికారాలు ఏంటి చూస్తున్నాం కదా మనం. కనుక చాలా మందికి మాత్రం ఎమ్మెల్యేలు గెలవాలి. తమ నియోజకవర్గంలో రకరకాల స్కామ్లు ఉన్నాయి మనకు, శాండ్ స్కాము, లిక్కర్